హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటో మీరు థంబ్‌నెయిల్‌లో చూసే ఉంటారు కదా, మీషో శారీస్ అన్బాక్సింగ్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే, నేను 10 శారీస్ తెప్పించానని చెప్పాను కదా, ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్, ఒక్కొక్క కలర్, ఒకదానికి అసలు కంపారిజనే లేదు. చాలా డిఫరెంట్గా ఉన్నాయి. రీజనబుల్ కాస్ట్లో పడ్డాయి. ఫెస్టివల్కి మీరు ఎవరికైనా గిఫ్ట్గా ఇవ్వాలనుకున్నా, లేకపోతే ఫెస్టివల్కి మీరు తీసుకోవాలనుకున్నా మీకైతే ఖచ్చితంగా యూజ్ అవుతాయి అని చెప్పి ఈ వీడియో అయితే డీటెయిల్గా పెడుతున్నాను. ఫస్ట్ నేను తీసుకున్న శారీ వచ్చేసి ఈ శారీ అనమాట. నేను అట్లాగే మీకు పిక్చర్స్ కూడా పక్కన యాడ్ చేస్తాను, లింక్స్ అన్నీ కింద ఇస్తాను, అట్లాగే కోడ్స్ కూడా ఇస్తాను. మీకు ఏమైనా డీటెయిల్గా అర్థం కాకపోతే డిస్క్రిప్షన్లో చూడండి ఒకసారి వెళ్ళి. నాకు ఈ శారీ వచ్చేసి 454 రూపీస్ అయితే పడింది. నేను ఆర్డర్ చేసింది పర్పుల్ కలర్ ఆర్డర్ చేశారు, కానీ ఇక్కడ మెరూన్ కలర్ వచ్చింది. కానీ మెరూన్ కలర్ వచ్చిన శారీకి వైట్ కలర్ బోర్డర్ రావటం వల్ల చాలా అట్రాక్టివ్గా అయితే కనిపిస్తుంది శారీ. నెక్స్ట్ బ్లౌజ్ కూడా వాళ్ళే ఇచ్చారు, డిజైన్ చేసి ఇచ్చారు. సింపుల్గా హెవీగా కాకుండా హ్యాండ్స్కి, అట్లాగే నెక్కి, ఫ్రంట్కి, అట్లా అన్నిటికీ కలిపి వాళ్ళే డిజైన్ చేసి బ్లౌజ్ అయితే అటాచ్ చేసి పంపించారు. శారీ అయితే కలర్ఫుల్గా చాలా బాగుంది. పర్పుల్ కలర్ వచ్చినా కానీ ఇంత అట్రాక్టివ్గా కనిపించేది కాదేమో వీడియోలో. చాలా బాగుంది. మెయిన్ వచ్చేసి ఆ బోర్డర్ వల్లే శారీ అంతా హైలైట్ అయింది. శారీ కూడా రీజనబుల్ కాస్ట్లో పడింది. నా దగ్గర అన్ని పట్టు శారీస్ ఉన్నాయి. ఇలా సింపుల్గా శారీస్ లేవని చెప్పి నేనైతే ఫెస్టివల్కి ఆఫర్ ఉందని చెప్పి నేనైతే తీసుకున్నాను. మెయిన్ రీజన్ అదే అనమాట. తక్కువ కాస్ట్ పడుతుంది ఫెస్టివల్కి అయితే ఆఫర్లో అని చెప్పి అయితే తీసుకున్నాను. బయట ఇదే శారీస్ మనం తీసుకోవాలంటే నాకు తెలిసి ఒక 1000 రూపీస్ పైనే పెట్టాలి, కానీ 450 రూపీసే పడింది. అందుకని చెప్పి ఆర్డర్ చేసుకున్నాను. నాకైతే శారీ చూడంగానే క్వాలిటీ కూడా, శారీ వెయిట్ బాగుంది, బ్లౌజ్ కూడా సింపుల్గా ఉంది. లేదు మనం బయట ఇంకో బ్లౌజ్ తీసుకొని డిజైన్ చేయించుకొని కుట్టుకున్నా కూడా బాగుంటుంది. పర్ఫెక్ట్గా ఇదే తీసుకోవాలని కూడా ఏం లేదు. నాకు బాగా నచ్చింది. ఇదైతే ఫస్ట్ శారీ. ఇప్పుడు సెకండ్ శారీ చూద్దాము. ఈ శారీ వచ్చేసి సీక్వెన్స్ శారీ అనమాట. ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది కదా, 453 రూపీస్ అయితే పడింది. నేను తీసుకున్న ప్రతి శారీస్కి కలర్స్ అయితే చాలా ఉన్నాయి. నెక్స్ట్ అట్లాగే ఏంటంటే బ్లౌజ్ కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు. ఇప్పుడు శారీస్కి శారీ అంతా ప్లెయిన్గా వచ్చి బ్లౌజ్ కొంచెం డిఫరెంట్గా వస్తుంది కదా, అట్లాగే ఈ శారీ చూడండి 3 కలర్స్ అయితే వచ్చినాయి. దానివల్ల శారీ అయితే బాగా హైలైట్ అయింది. బ్లౌజ్ కూడా ఏందో నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ఇక రెగ్యులర్గా తీసుకునే శారీస్ మీద బ్లౌజెస్ లాగా కాకుండా డిఫరెంట్గా అయితే ఇచ్చారు. సిల్క్ లాగా ఉంది బ్లౌజ్ కూడా. మనము డిఫరెంట్గా కుట్టించుకుంటే బాగా వస్తుంది బ్లౌజ్ కూడా. దీనివల్ల హైలైట్ అయింది శారీ కూడా. ఇంకోటి ఏంటంటే నాకు బాగా నచ్చింది దీంట్లో 3 కలర్స్ రావటం, అందుకని తీసుకున్నాను. ఇంకోటి ఏంటంటే మనం నైట్ టైం కట్టుకుంటే మాత్రం శారీ భలే షైనింగ్గా కనిపిస్తుంది. నాకు అది నచ్చింది. ఇంకోటి ఫెస్టివల్కి మనం చాలా సింపుల్గా తీసేసుకోవచ్చు. పిల్లలు ఉంటే ఏదైనా హెవీ శారీస్ కట్టుకునే బదులు సింపుల్గా ఇట్లా వెయిట్లెస్ శారీస్ అయితే కట్టుకోవచ్చు. థర్డ్ది వచ్చేసి ఇది. ఈ శారీలో నాకు బ్లౌజు, నెక్స్ట్ అట్లాగే డిజైన్ హైలైట్ అయితే నేను తీసుకున్నాను. 398 రూపీస్ అయితే పడింది. ఇంకోటి ఏంటంటే దీంట్లో ఎక్స్ట్రా కలర్స్ కూడా మీరు ఉన్నాయి, కావాలనుకుంటే చూసుకోండి, మీ ఇష్టము. బ్లౌజు వైట్ కలర్లో ఇచ్చారు, మొత్తం థ్రెడ్ వర్క్ లాగా ఇచ్చారనమాట డిఫరెంట్గా. అది బాగా నచ్చింది నాకు. నెక్స్ట్ శారీ అంతా ప్రింట్ వర్క్ లాగా వచ్చి బటర్ఫ్లైస్ అయితే వచ్చినాయి. లాస్ట్ థ్రెడ్స్ ఇచ్చారు చూసారు కదా, అవి కూడా వైట్ మెరూన్ కలర్ అట్లా ఇచ్చారు కాంబినేషన్లో. ఇదంతా బాగా నచ్చి నేనైతే తీసుకున్నాను. శారీ తీసుకుంటామేమో కానీ నాకైతే ఎంత బాగా నచ్చిందో, దీన్ని పట్టుకొని ఉండిపోవాలనిపించింది, అంత స్మూత్గా ఉంది. అలాగే కలర్ కూడా చాలా బాగా నచ్చింది నాకు. చెర్రీ రెడ్ కలర్లో ఉన్నట్టు అనిపించింది. మీకు ఇంకా కలర్స్ ఉన్నాయి, కావాలనుకుంటే ఒకసారి చూసుకోండి. బ్లౌజ్ కూడా మనము నార్మల్గా పెట్టించుకుంటే మాత్రం సూపర్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక శారీ. ఇదైతే నాకు లాస్ట్ లేస్ బార్డర్ బాగా నచ్చి తీసుకున్నాను. 596 రూపీస్ అయితే పడింది. ఈ శారీకి కూడా
లీవ్స్ ఉంటాయి కదా, లీవ్స్ అటాచ్ చేసినట్టు డిజైన్ అయితే వచ్చింది. మీరు చూస్తే ఇక్కడ అర్థమైపోయి ఉంటుంది కదా, ఎంబ్రాయిడరీ టైప్లో ఇచ్చారు. బ్లౌజ్ కూడా వాళ్ళే అటాచ్ చేసి దీనికి పంపించారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే శారీ వెయిట్ ఎక్కువగా ఉంది, అది నచ్చింది నాకు బాగా దీంట్లో చూడంగానే. నెక్స్ట్ మీరు చూస్తున్నట్టయితే బ్లౌజ్ కూడా అటాచ్ చేసి వాళ్ళు పంపించారు. ఇంకోటి ఏంటంటే శారీ ఒక కలర్లో బ్లౌజ్ ఒక కలర్లో ఉంది, ఏంటో నాకు అర్థం కాలేదు. ఇంకా అట్లాగే స్టిచ్ చేయించుకోవాలేమో. చూడంగానే నాకు అదే అనిపించింది, శారీ అంతా ఒక కలర్లో ఉంది, బ్లౌజ్ ఏమో లైనింగ్ క్లాత్ ఉంటుంది కదా అట్లాగా పంపించినట్టు అనిపించింది. కానీ శారీ వెయిట్ చూసుకుంటే, డిజైన్ చూసుకుంటే మాత్రం డిఫరెంట్గా చాలా బాగుంది. కాస్ట్ కొంచెం ఎక్కువగా ఉన్నట్టు అనిపించింది, కానీ శారీ మాత్రం ఓవరాల్గా సూపర్గా ఉంది. మీరు చూస్తున్నట్టయితే మీకు క్వాలిటీ అవన్నీ మీకు బాగా అర్థమవుతున్నాయి అనుకుంటున్నా వీడియోలో. చూసారు కదా, నేను ఇందాక చెప్పినట్టు బ్లౌజ్ ఏమో ఒకలాగుంది, శారీ అంతా ఒకలాగుందని చెప్పాను కదా, మీకు చూపించాను చూడండి. నాకెందుకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ఓవరాల్గా మొత్తం బాగుంది. నెక్స్ట్ దీని తర్వాత ఈ శారీ, నేను తీసుకున్న శారీస్ అన్నిట్లో నాకు బాగా నచ్చిన శారీ ఏదైనా ఉందంటే ఫస్ట్ ఇదే చెప్తాను. ఆర్గాన్జా 520 రూపీస్ అయితే పడింది. చూసారు కదా, వీటిలో చాలా కలర్స్ ఉన్నాయి. నాకు ఫస్ట్ మెయిన్ ఈ శారీ చూసిన తర్వాత దీన్ని అస్సలు ఓపెన్ చేసి చూపించాలని మీకు అనిపించలేదు, ఎంత బాగా నచ్చిందో. కలరు బాగా నచ్చింది. నెక్స్ట్ అలాగే శారీ కూడా చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉంది. దానికోసం నాకు అసలు దాన్ని చూస్తూ ఉండిపోవాలనిపించింది. చూసారు కదా, నేను నలుపుతున్నా కానీ అది నలగను కూడా నలగట్లేదు. కలర్ అయితే చాలా బ్రైట్గా అనిపించింది. బ్లౌజ్ వచ్చేసి ఈ బ్లౌజ్ పీస్ అయితే ఇది ఇచ్చేశారు. శారీ కాస్ట్ అయితే 520 రూపీస్ అయితే పడింది కదా. ఇంకోటి ఏంటంటే ఇది మనం బయట తీసుకోవాలనుకుంటే నాకు తెలిసి తక్కువలో తక్కువ 900 అట్లా చెప్తారనిపించింది. క్వాలిటీ కూడా సూపర్గా నచ్చింది. మీరు తీసుకోవాలి అనుకుంటే ఫస్ట్ ఈ శారీయే తీసుకోమని చెప్తాను. హ్యాపీగా ఆలోచించకుండా క్వాలిటీ అయితే సూపర్గా ఉంది, తీసేసుకోండి వెంటనే ఫెస్టివల్కి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పెద్దవాళ్ళకి ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా కానీ ఈ శారీ ఇచ్చామంటే మాత్రం వాళ్ళు చాలా సాటిస్ఫై అవుతారు, ఎందుకంటే చాలా స్మూత్గా అనిపించింది. ఇంకోటి ఏంటంటే శారీ నేను ఒక 10 టైమ్స్ ఫోల్డ్ చేసినా కానీ అది ఫోల్డ్ అవ్వట్లేదు, అంత బాగుంది. కాబట్టి మీరు కావాలనుకుంటే ఖచ్చితంగా ఈ శారీ అయితే తీసేసుకోండి. నెక్స్ట్ నేను తీసుకున్న శారీ అయితే ఇది, దీని కాస్ట్ వచ్చేసి నాకు 449 రూపీస్ అయితే పడింది. దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి స్కై బ్లూ కలర్ శారీ, వైట్ కలర్ బ్లౌజు. నాకైతే మాత్రం దీంట్లో బ్లౌజ్ కన్నా శారీ అయితే సూపర్గా నచ్చింది. స్మూత్గా క్వాలిటీ చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే మనకి బ్లౌజ్ కొంచెము స్టిచ్ చేయించుకున్న తర్వాత హెయిర్ పట్టుకుంటుందేమో అనిపించింది, ఎందుకంటే మొత్తం చెమ్కీ వర్క్ ఇచ్చారు. నెక్స్ట్ అలాగే గోల్డ్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ అయితే డిజైన్ చేశారు. ఆ చెమ్కీ వర్క్ వల్ల మనకి హెయిర్ తగిలిద్దేమో అనిపించింది బ్లౌజ్ కుట్టించుకుంటే. ఓవరాల్గా శారీ చూస్తే మాత్రం ఎంత బాగుందంటే స్మూత్గా మనం కట్టుకున్న శారీ కూడా కట్టుకున్నట్టు కనిపించదు అనమాట, అంత బాగుంటుంది. లైట్ వెయిట్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మీరు చూస్తున్నట్టయితే శారీ అంతా కింద అడుగున లైట్గా చిన్న బార్డర్ అయితే ఇచ్చారు సింపుల్గా. ఇది కూడా వెయిట్ పరంగా చూసుకున్నా కానీ సింపుల్గా ఉండి చాలా బాగుంది. మనం కట్టుకున్నా కానీ హెవీగా అయితే కనిపించదు, శారీ బరువుగా కూడా ఉండదు. మనం ఎప్పుడైనా టెంపుల్స్కి కానీ ఏదైనా ఫెస్టివల్కి కానీ సింపుల్గా వేసుకోవాలి అనుకుంటే హెవీగా కాకుండా ఈ శారీ అయితే ఖచ్చితంగా ప్రిఫర్ చేయొచ్చు. శారీ నాకు అంత బాగా నచ్చింది. కాస్ట్ కూడా కొంచెం పర్లేదు, బయట చూసుకున్న దాని మీద కాస్ట్ అయితే కొంచెం తక్కువగానే అనిపించింది. బ్లౌజే కొంచెం డిఫాల్ట్ అనిపించిద్దేమో, మనం కట్టుకుంటే తర్వాత కొంచెం ఇబ్బంది పడతామేమో అనిపించింది. ఓవరాల్గా ఈ శారీ కూడా నాకు బాగా నచ్చింది. నెక్స్ట్ చూద్దాము. నెక్స్ట్ నేను తీసుకున్న శారీ అయితే ఇది కూడా 2 షేడ్స్ వచ్చినాయి. 476 రూపీస్ అయితే పడింది. దీంట్లో కూడా చాలా కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. నాకైతే ఈ కలర్ నచ్చింది, కొంచెం డిఫరెంట్గా అనిపించి తీసుకున్నాను. చూసారు కదా, శారీకి లాస్ట్ బార్డర్ కూడా వచ్చింది. ఈ బార్డరే కొంచెం తక్కువ క్వాలిటీ లాగా అనిపించింది. శారీ వైజ్ చూసుకుంటే శారీ అయితే చాలా బాగుంది. ఓన్లీ బార్డర్ ఒక్కటే నాకు కొంచెం పాత ఓల్డ్ మోడల్ లాగా అనిపించింది. ఫోటోలో చూస్తే చాలా బాగుంది, కానీ కొంచెం బయట చూస్తే బార్డర్ పాత దానిలాగా అనిపించింది. శారీ చూస్తున్నట్టయితే వెయిట్లెస్ చాలా బాగుంది శారీ కూడా. దీనికి కూడా బ్లౌజు అటాచ్ చేసి శారీకే ఇచ్చారు. ఇందాక నేను చెప్పినట్టు
ఒక బ్లౌజ్ చూపించాను కదా ఇందాక, డిఫరెంట్గా బ్లౌజ్, శారీ బ్లౌజ్ అట్లా ఇచ్చారనమాట. దీనికి కూడా బ్లౌజ్ ఒక రకంగా, శారీ ఒక రకంగా అయితే ఉంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఎవరైనా వెయిట్ ఎక్కువగా ఉన్నవాళ్ళు ఇట్లాంటి శారీస్ కట్టుకుంటే అసలు వెయిట్ కనిపించరు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఒకసారి ఇట్లాంటి శారీస్ అయితే ట్రై చేయొచ్చు. నేను కొంచెం శారీస్ కట్టుకుంటే పట్టు శారీస్ వెయిట్ ఎక్కువగా కనిపిస్తాను, అట్లా కాకుండా అని చెప్పి ఈసారి మొత్తం డిఫరెంట్గా మార్చేసాను అనమాట. ఫ్యాన్సీ శారీస్ టైప్, ఫ్యాన్సీ శారీలోకి వచ్చేసాను. కాబట్టి మీరు కూడా ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి, ఇట్లాగా బాగుంటుంది, వెయిట్ తక్కువగా కనిపిస్తారు, అట్లాగే డిఫరెంట్గా కూడా ట్రై చేసినట్టు అనిపించిద్ది. నెక్స్ట్ శారీ వచ్చేసి, ఈ శారీ పిక్లో ఒక అమ్మాయి పెళ్లి కూతురు శారీ కట్టుకున్నట్టు కనిపించింది. చూడంగానే నాకు నచ్చేసింది. 482 రూపీస్ అయితే పడింది. ఈ శారీ మెయిన్గా నా కోసం కాదు, మా పాపకి లంగా జాకెట్ లాగా కుట్టిద్దామని అయితే తీసుకున్నాను. బయట చూస్తే కాస్ట్లు టూ మచ్గా చెప్తున్నారు. మీటరు 500, 600 అని చెప్తున్నారు. శారీ కన్నా కానీ లంగా జాకెట్కి అయితే బాగుంటుంది మా పాపకి అని చెప్పి, మా పాప బాగా కలర్ ఉంటుంది అందుకని చెప్పి ఈ శారీ అయితే చూడంగానే నచ్చి తీసుకున్నాను. శారీ కూడా బరువుగా చాలా బాగుంది, డిఫరెంట్గా ఉంది కలర్ కాంబినేషను. ఇదైతే ఐస్ క్రీమ్ కలర్ అని స్కై బ్లూ కలర్ అంటారు కదా, అట్లా వచ్చిందనమాట. బ్లౌజ్ అయితే ఇది ఇచ్చారు. తనకి ఎక్కువ కాస్ట్ పెట్టి కుట్టించడం కన్నా ఇట్లా తక్కువ కాస్ట్లో పెట్టి కుట్టించామంటే రీజనబుల్గా పిల్లలు ఉంచుకుంటారు కదా అని చెప్పి నాకు అనిపించి, నేనైతే సింపుల్గా ఉండాలని చెప్పి మెయిన్ దానికోసం అయితే ఈ శారీ నేను తీసుకున్నాను. ఫెస్టివల్కి కుట్టిద్దాము అని చెప్పి. ఇది కూడా నాకు రీజనబుల్ కాస్టే పడింది, చెప్పాను కదా ఇందాక. శారీ బరువుగా కూడా చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది శారీ అంతా ప్లెయిన్ వచ్చింది. కాస్ట్ వచ్చేసి నాకు 375 రూపీస్ అయితే పడింది. ఇప్పుడు గ్రీన్ కలర్ అవుట్ ఆఫ్ స్టాక్, ఇంకా పింక్ కలర్, స్కై బ్లూ కలర్ ఉన్నాయి. మీరు కావాలనుకుంటే అవి ట్రై చేయండి. ఇంకోటి ఏంటంటే, ఇది శారీ కన్నా కానీ మనం బ్లౌజ్ పీస్ చెస్ట్ దగ్గర వేయించుకొని శారీ అంతా కింద బాడీకి వేయించుకున్నామంటే మాత్రం ఇది కూడా డిఫరెంట్గా అనిపించిద్దేమో అనిపించింది, దానికోసమని తీసుకున్నాను. ఇంకోటి ఏంటంటే, దీంట్లో నాకు బ్లౌజ్ బాగా నచ్చింది. కింద బ్లౌజ్కి ఇట్లా కట్ వర్క్ టైప్లో కూడా ఇచ్చారు, అందుకని తీసుకున్నాను. సగం అయితే మాత్రం హ్యాండ్స్కి వేయించుకున్నామంటే ఇట్లాగా బాగుంటుంది అని చెప్పి. నెక్స్ట్ బ్లౌజ్ విషయం పక్కన పెట్టేస్తే, శారీలోకి వస్తే మాత్రం శారీ అయితే పిచ్చగా నచ్చింది అనమాట నాకు ఇట్లాంటి ప్లెయిన్ శారీసు, వెయిట్ తక్కువగా ఉండాలి, సింపుల్గా కట్టుకోవాలనుకున్న శారీస్ అయితే నాకు బాగా నచ్చుతాయి కదా, దానికి నాకైతే ఈ శారీ బాగా నచ్చింది. ఎన్నిసార్లు మనం కట్టుకొని పక్కన పడేసినా కానీ ఇంకా కట్టుకోవాలనిపించింది అనమాట. అలాంటి శారీస్ అనమాట ఇవి కొన్ని అయితే మాత్రం. దానికోసమని నాకు నచ్చి తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే మాత్రం ఇట్లాంటి శారీస్ ఎక్కువ ప్రిఫర్ చేయండి, బాగుంటాయి. లుక్ వైజ్గా చూడాలనుకుంటే మాత్రం మనం పట్టు శారీస్ ఒక్కటి కొని ఇట్లాంటి శారీస్ ఒక 10-15 పెట్టుకున్నా కానీ మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎట్లా కావాలంటే అట్లాగా ఈ శారీస్ని అయితే మనం కట్టుకోవచ్చు. నాకైతే బాగా ఇష్టం ఇట్లాంటి శారీస్, అందుకని చెప్పి నేను తీసుకున్న శారీస్ ఈసారి ఎక్కువ ఇవే ఉన్నాయి. నెక్స్ట్ ఈ శారీ అయిపోయింది. లాస్ట్ శారీ ఇదే అనమాట. ఇది వచ్చేసి పైతానీ బోర్డర్ ఉన్న శారీస్ వస్తున్నాయి కదా రీసెంట్గా, అట్లాంటివి అనమాట. ఇది కూడా కాస్ట్ నాకు చాలా రీజనబుల్గానే పడింది. 479 రూపీస్ అయితే పడ్డాయి. దీంట్లో కూడా చాలా కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. మీకు ఇక్కడ స్క్రీన్ మీద పెట్టాను చూడండి. చూస్తానికి నాకు ఒక కలర్ వచ్చింది, దాంట్లో నాకు ఒక కలర్ చూపించినట్టు అనిపించింది, కానీ ఓవరాల్గా పర్లేదు, బాగానే ఉంది. సూపర్ క్వాలిటీ అని చెప్పను కానీ యావరేజ్గా కట్టుకోవాలనుకుంటే మనం తీసుకొని కట్టుకోవచ్చు. మెయిన్ ఇంకోటి ఏంటంటే, బ్లౌజ్ పీస్ కొంచెం చీప్ క్వాలిటీ లాగా అనిపించింది బ్లౌజ్ దగ్గర వచ్చేటప్పటికి. ఇంకోటి ఏంటంటే, లోపల మనం శారీ కట్టుకుంటే లోపల ఇవన్నీ తాళ్ళు ఉండే అవన్నీ తగులుతున్నాయి అన్నమాట. అట్లాగా కొంచెం డిఫాల్ట్ ఉంది. ఈ శారీ మాత్రం తీసుకోకుండా ఉండటమే మంచిదేమో నాకు తెలిసినంత వరకు అయితే. కొంచెం తక్కువ క్వాలిటీ అనిపించినట్టు అనిపించింది, కానీ బ్లౌజ్ కానీ ఇవన్నీ చూసుకుంటే కొంచెం లుక్ వైజ్ డిఫరెంట్గా అనిపించినాయి. పైతానీ బార్డర్ శారీస్ అంటే ఇప్పుడు మామూలు ట్రెండింగ్లో లేవు అసలు. అట్లాగే కాస్ట్ కూడా 800, 900 అట్లా ఉన్నాయి. ఇది కొంచెం తక్కువ వచ్చిందని చెప్పి నేనైతే తీసుకున్నాను, కానీ మీరైతే తీసుకోకుండా ఉండటమే బెటరు. పక్కన అంచుకి ఇట్లా వచ్చింది అనమాట. బ్లౌజ్ ఏమో ప్లెయిన్ వచ్చేసింది. చూసారు కదా ఫ్రెండ్స్, 10 శారీస్ అయితే ఇవే. క్వాలిటీ ఎట్లా ఉన్నాయి ఏంటని కూడా నేను జెన్యూన్ రివ్యూ అయితే చేశాను. వీడియో నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే శారీస్ ఎట్లా అనిపించినాయి కింద కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, ఓకేనా?